గోబీ కర్రీ, కాలీఫ్లవర్ కర్రీకి కావాల్సిన పదార్థాలు. ఇలా కాలీఫ్లవర్ తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని బాగా కడిగి వాటర్లో వేసి ఇలా మరి ఉడికే వరకు ఉంచుకోవాలి. ఒక 5 నిమిషాలు ఉడికాక దాన్ని ఉడకట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో 2 చెంచాల నూనె పోసి ఆ నూనెలో ఒక ఉల్లిగడ్డ ఆనియన్ కట్ చేసి వేసి ఒక 2 పచ్చిమిరపకాయలు కాటుపెట్టి వేసి కొన్ని కరివేపాకు ఆకులు రెమ్మలు కూడా వేయాలి. ఒక 3 నిమిషాలు వేగాక దాంట్లో ఒక పావు స్పూను అల్లం వెల్లిగడ్డ పేస్ట్, పావు స్పూను పసుపు వేసి అది ఒక్క నిమిషం వేగాక దాంట్లో ఈ ఉడికించిన గోబీని వేసేసుకొని బాగా కలిపి దానిపైన మూత పెట్టి ఆ మూత పైన వాటర్ పోయాలి. ఇలా వాటర్ పోయడం వల్ల కర్రీ మనకు అడుగు అంటదు. ఇప్పుడు 2 టమాటాలు తీసుకొని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అది 5 నిమిషాలు గోబీ ఉడికాక దాంట్లో ఒక స్పూను కారం పొడి, ఆ స్పూను ఉప్పు వేసి కలిపి అది ఒక 5 నిమిషాలు వేగాక మళ్ళీ కట్ చేసిన ఆ 2 టమాటాలు వేసేసేయాలి. వేసి కలిపి మళ్ళీ ఇది కూడా ఒక 5 నిమిషాలు ఉడికాక ఆ మూత పైన కొన్ని వాటర్ దాంట్లో పోసుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు మగ్గాక ఇప్పుడు దీంట్లో ఒక స్పూన్ కొబ్బరి పొడి, ఒక స్పూను ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా, కసూరి మేతి వేసి బాగా కలిపి ఒక 5 నిమిషాలు ఉడికాక నిమ్మకాయ ఒక సగం చెక్క నిమ్మకాయ కూడా అది ఆప్షనల్. నిమ్మకాయ ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇప్పుడు 5 నిమిషాలు ఉడికాక సర్వ్ చేసుకోవడమే. చపాతీలోకైనా అన్నంలోకైనా బాగుంటుంది కర్రీ. ఇప్పుడు దోసకాయ పప్పుకి ఒక దోసకాయ తీసుకొని నిమ్మకాయ సైజు చింతపండుని బాగా కడిగి ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాసు కందిపప్పు కుక్కర్లో వేసి కందిపప్పును కూడా కడిగి మళ్ళీ ఒక గ్లాసు వాటర్ పోసి ఒక గ్లాసు వాటర్ ఇలా కడిగి వంపేసుకోవాలి. వంపేసుకున్నాక ఒక గ్లాసు వాటర్ పోసి ఆ వాటర్లో పావు స్పూను పసుపు, కొద్దిగా ఆయిల్. ఇలా ఆయిల్ వేయడం వల్ల పప్పు తొందరగా ఉడుకుతుంది. 3 టమాటాలు, 2 పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసి వేయాలి. కొద్దిగా కొత్తిమీర, పావు స్పూను అల్లం వెల్లిగడ్డ పేస్ట్, ఒక స్పూను మిరపకాయల పేస్ట్ వేసి కలిపి కుక్కర్ క్యాప్ పెట్టేసేయాలి. ఇలా విజిల్ పెట్టేసేయాలి. 3 విజిల్లు వచ్చాక ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు ఉన్నాయో అవి వేసేసుకొని చింతపండు గుజ్జును కూడా వేసేసుకోవాలి. కొద్దిగా ఉప్పు తక్కువ అనిపించింది నాకు, అందుకే కొద్దిగా ఉప్పు వేసాను. ఇప్పుడు చింతపండు గుజ్జు తీసి అది కూడా పోసుకోవాలి. ఇలా చింతపండు గుజ్జు దోసకాయ వేసాక ఒక 5 నిమిషాలు ఉడికాక 10 నిమిషాలు ఉడికాక దీనికి పోపు ఒక 2 స్పూన్ల ఆయిల్ పోసి ఆయిల్లో ఆవాలు, జీలకర్ర,
మిరపకాయలు అవి వేగాక కరివేపాకు వేసి ఆ పోపుని దీంట్లో వేసి కలిపేసుకోవాలి. కలుపుకొని దించేసుకోవడమే. అంతే, దోసకాయ పప్పు రెడీ.